మన ఇంట్లో శివలింగం ఉండొచ్చా? ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది. ఏమంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు, ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి, లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనే ఒక అపోహ ఉంది. అయితే శివలింగం గురించి శివ మహాపురాణం ఏం చెప్తుందంటే, బొటను వేలంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. శివాలయం లేని శ్మశానం కూడా ఉండదు. ఎందుకంటే ఉగ్రభూత ప్రేతాలు గురిలోకి వచ్చేస్తాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తుంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. మరి శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉంచకూడదా? ఎవరు పడితే వారు ఏదేదో చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు అర్ధజ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు, ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవచ్చు. ప్రతిరోజు మంచినీళ్ళతో అభిషేకం చేయాలి, లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడగట్టి ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయాలి. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకున్నా కూడా పర్వాలేదు. ఒకవేళ అభిషేకం చేసేటప్పుడైతే మహామృత్యుంజయ మంత్రము చదవచ్చు, లేదా ఓం నమ శివాయ అంటూ చేస్తే కూడా సరిపోతుంది.